జనరల్గా ఐఐటి ముంబైలో బీటెక్ చేసిరంటే అటు సాఫ్ట్వేర్ సైడు ఆ రంగాల్లో కార్పొరేట్ సెక్టార్ వైపు పోవాలన్న ఆలోచన ఉంటుంది. యూపీఎస్సీ సైడ్ పోవాలి ఇన్స్పైర్ చేసిన పాయింట్. ఐఐటిలో కూడా టూ స్ట్రీమ్స్ ఉంటాయి సార్, 2 రకాల పర్సన్స్ ఉన్నారు. ఈ 1:50లో ముందుకెళ్ళి మెయిన్స్ రాయడానికి ప్రిలిమ్స్ పట్ల వాళ్ళు ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి? మనకి ప్రిలిమ్స్కి ఒక డిఫైన్డ్ సిలబస్ ఉంది సార్. మొదటగా ప్రిలిమ్స్కు మెయిన్స్కు మధ్య మనకు అంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినాక మెయిన్స్ ఎగ్జామ్కి జస్ట్ 3 to 4 months ఉంటుంది మనకి. ఎవరైనా సరే ఫస్ట్ సిలబస్ చూడాలి. ఇట్లా మనకు ఒక స్ట్రక్చర్డ్ వేలో రాసుకోవచ్చు సార్. టోటల్ సెకండ్ పేపర్లో ఎట్లా చదివితే మనకు మంచి మార్కులు వస్తాయి? వీటి నుంచి నేను ఆల్రెడీ నోట్స్ రాసేసి ఉంచుకున్నాను సార్. దానివల్ల ఏంటంటే నాకు చాలా ఈజీ. 4th పేపర్ సంబంధించిన ప్రిపరేషన్ విధానం ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ఉంటాయి సార్, అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. అసలు ఆన్సర్ రాసే విధానంలో పాటించాల్సిన మెలకువలు ఏమైనా? దాని తర్వాత ఇంట్రడక్షన్ నుంచి బాడీకి వెళ్ళేటప్పుడు ఒక కనెక్టింగ్ లైన్ రాయాలి. నెక్స్ట్ రాబోయే ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఏ విధంగా ఉంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది మీ మాటలు. మనం కొడతాము అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఫస్ట్ ఉండాలి సార్. ప్రైమ్గా మనల్ని సక్సెస్కి రీచ్ చేయాలంటే ఇవి మాత్రమే సార్. వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. మనం ఈ అకాడమీ తరఫున మోటివేషనల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా రీసెంట్గా గ్రూప్ 1 ఫలితాల్లో ఎవరైతే విజయం సాధించి వివిధ పోస్టుల్లో ఎంపికై ఉన్నారో వారి యొక్క ఇంటర్వ్యూస్ని మనం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా నేడు ఈ రీసెంట్ ఫలితాల్లో మనకు మున్సిపల్ కమిషనర్గా ఎంపికైన ఎరగాన్ నవీన్ గారి యొక్క ఇంటర్వ్యూ ఈరోజు చూద్దాం. వారికి మన గ్రూప్ 1 ఫలితాల్లో 471.5 మార్క్స్ సాధించి వారు మున్సిపల్ కమిషనర్గా నియమించబడడం జరిగింది. మరి వారితో మాట్లాడి నెక్స్ట్ గ్రూప్ 1 కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వారి యొక్క సలహాలను వినియోగించుకుంటారని ఆశిస్తూ, హాయ్ నవీన్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఓకే, ఇప్పుడు 471.5 మంచి మార్కులు సాధించి మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ కావడం జరిగింది. ఈ మున్సిపల్ కమిషనర్గా మీకు రావటం పట్ల మీ యొక్క రెస్పాన్స్? చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, అంటే మనకున్న తక్కువ టైంలోనే క్లియర్ అయినట్లుంది. సో ఫ్యామిలీ కానీ అందరూ చాలా హ్యాపీగానే ఉన్నాం. మొదటగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వద్దాం. దాంట్లో మదర్ ఫాదర్ ఏమేం చేస్తారు, ఎట్లా మీ ఈ ప్రిపరేషన్కి దారితీసిన పరిస్థితులు? అంటే నేను చిన్నప్పుడు మామూలుగా ఇంటి దగ్గరనే 1 to 7 చదివాను సార్. సో అక్కడ తెలుగు మీడియంలో చదివాను. దాని తర్వాత మనకి ఏపీఆర్ స్కూల్, గురుకుల స్కూల్ నాగార్జున సాగర్లో చదివాను. అక్కడ మాకు అంటే వచ్చేసి సీనియర్స్ తోటి అంటే కాంటాక్ట్స్ కానీ ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే అక్కడ ఇన్స్పిరేషన్ కానీ అకాడమీస్ కొన్ని ఉన్నాయి. సో వాళ్ళు కూడా వచ్చారు మా స్కూల్కి. సో అలా నాకు అంటే వీటి గురించి తెలియడం స్టార్ట్ అయింది అక్కడ. దాని తర్వాత ఇంకా ఫాదర్ కూడా కొంచెం ఇన్స్పైర్ చేసేవాళ్ళు. ఫాదర్ కూడా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ మరియు కొంచెం వేరే ఇతర రంగాల్లో కూడా ఉన్నారు. ఓకే, సో మదర్ ఏమో అగ్రికల్చర్ అండ్ హౌస్ వైఫ్. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల మనకి ఇటు సైడ్ రావాలనే కోరిక కలిగింది. ఓకే, ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ బీటెక్ సైడ్ ఉన్నారా, డిగ్రీ కంప్లీట్ చేయడం? నా బ్యాక్గ్రౌండ్ బీటెక్ సార్, సివిల్ ఇంజనీరింగ్ ఐఐటి ముంబైలో చేశాను. ఓకే, దాని తర్వాత ఇటు సైడ్ నేను వచ్చాను. జనరల్గా ఐఐటి ముంబైలో బీటెక్ చేసిరంటే అటు సాఫ్ట్వేర్ సైడు ఆ రంగాల్లో కార్పొరేట్ సెక్టార్ వైపు పోవాలన్న ఆలోచన ఉంటుంది. అవును సార్. బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పట్ల గవర్నమెంట్ జాబ్ సాధించాలి, యూపీఎస్సీ సైడ్ పోవాలి అనే ఆలోచన అంటే ఎట్లా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పాయింట్? అంటే జనరల్గా ఏంటంటే మనకి ఐఐటిలో కూడా టూ స్ట్రీమ్స్ ఉంటాయి సార్, 2 రకాల పర్సన్స్ ఉన్నారు. ఒకటేమో మనం అనుకునే విధంగా అంటే కార్పొరేట్ సైడ్ వెళ్తూ అట్లా ఐటీ జాబ్స్ చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో వైపు ఏమో సివిల్ సర్వీస్ వైపు వచ్చి ఇట్లా ప్రజాసేవ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఈ స్ట్రీమ్లోకి వచ్చాను సార్. ఓకే, ఇటు పబ్లిక్ సెక్టార్ వైపు రావడం. మరి దీంట్లో ఈ బీటెక్ అయితే అనంతరం నెక్స్ట్ యూపీఎస్సీ కోచింగ్కి వెళ్ళారా? యూపీఎస్సీ కోచింగ్ అంటే నేను ఆప్షనల్ వరకు తీసుకున్నాను సార్.
ఓకే. నా ఆప్షనల్ జాగ్రఫీ. జాగ్రఫీ. దాని తర్వాత సివిల్స్ అటెంప్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటుంటే మనకి మధ్యలో ఇది వచ్చింది సార్. అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది, మీరు యూపీఎస్సీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అవును సార్. నెక్స్ట్ 2022 నుంచి మన గ్రూప్ 1 యొక్క ప్రస్థానం స్టార్ట్ అయింది. అవును సార్. ఇప్పుడు దాంట్లో మెయిన్గా అంటే ఇప్పుడు మనం చేసే ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ విధంగా మన యొక్క ప్రిపరేషన్ ఉపయోగపడాలి అనేది ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో ప్రధానంగా ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో ఎట్లా ప్రిపేర్ అయితే వాళ్ళు సులువుగా ఇప్పుడు నాకు ఎలాగూ 1:50 ఉంది ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో. ఈ 1:50లో ముందుకెళ్ళి మెయిన్స్ రాయడానికి ప్రిలిమ్స్ పట్ల వాళ్ళు ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఒకసారి. మనకి ప్రిలిమ్స్కి ఒక డిఫైన్డ్ సిలబస్ ఉంది సార్. మొదటగా అంటే పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఎకనామీ, ఇట్లా రీజనల్ అఫైర్స్ అట్లా ఉన్నాయి సార్. సో మనం ఈవెన్ అంటే ఒక సబ్జెక్ట్ తీసుకొని పాలిటీ అనేది సపోజ్ తీసుకుందాం సార్. దాంట్లో మనం అది తీసుకుంటే మనకి డిఫరెంట్ చాప్టర్స్ చాలా ఉన్నాయి. ఒక 75 చాప్టర్స్ ఉన్నాయి మనకి లక్ష్మీకాంత్ బుక్లోనే. సో ఆ బుక్లోనే మనకి లైక్ మనం కనుక కొంచెం ఫోకస్ చేస్తే ఏ చాప్టర్ నుంచి బిట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి అనేది మనం ముందుగానే గుర్తించవచ్చు సార్. ఏది మన మల్టిపుల్ చాయిస్కి. ఓకే. అట్లనే మనం కరెంట్ అఫైర్స్, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి సార్. Yes. సో అవి కూడా వేరియస్ ఇన్స్టిట్యూట్స్ కానీ అట్లా మనకి మెటీరియల్ ఇస్తూనే ఉంటాయి. వాటిలో కూడా మనం ఏది ఎక్కువైతే కరెంట్ అఫైర్స్లో ఉందో దాన్ని మనం పసిగట్టగలిగితే మనం ఆ క్వశ్చన్స్ని ముందే తెలుసుకోవచ్చు సార్. అంటే ప్రిలిమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యారా మీరు, లేదా ప్రిలిమ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెయిన్స్ ఓరియంటెడ్కి వెళ్ళడం జరిగిందా? అంటే నేను మొదటగా యూపీఎస్సీ ప్రిపరేషన్ ఉండడం వల్ల నాకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలనేది తెలిసింది. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఇంకా నేను డైరెక్ట్గా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. ఓకే. ఎందుకంటే మీకు యూపీఎస్సీ రాసిన అనుభవం ఉంది. ఎన్ని అటెంప్ట్లు చేశారు యూపీఎస్సీ? నేను యూపీఎస్సీ 4 మెయిన్స్ రాశాను సార్. ఓకే. 4 మెయిన్స్ రాశారు. ప్రిలిమ్స్ నుంచి క్వాలిఫై అయ్యి మెయిన్స్ కూడా 4 మెయిన్స్ రాయడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ప్రిలిమ్స్ సరే కొద్ది టైం ఇచ్చినా సరిపోద్ది అని మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఈ ప్రిలిమ్స్కు మెయిన్స్కు మధ్య మనకు అంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినాక మెయిన్స్ ఎగ్జామ్కి జస్ట్ 3 to 4 months ఉంటుంది మనకు. కాబట్టి ఈ ప్రిలిమ్స్ నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం. అంటే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనకు ఉపయోగపడడానికి. సో దానికి మొదటగా ఏం చేయాలంటే ఎవరైనా సరే ఫస్ట్ సిలబస్ చూడాలి సార్. దాని తర్వాత వచ్చేసి మనకి టాపర్ టాక్స్ కానీ టాపర్ కాపీస్ కానీ ఇట్లా అవైలబిలిటీలో మార్కెట్లో ఉంటాయి సార్. సో అవి ఫాలో అయితే ఏంటంటే ఒక బ్రాడ్ రోడ్ మ్యాప్ వస్తుంది. అంటే మనం చాలామంది ఏంటంటే ఇవన్నీ చేయకుండా ఎక్కువ టైం అంతా స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి కాకుండా మనం ముందే ఈ మెటీరియల్స్ కానీ అన్నీ గ్యాదర్ చేసుకొని పెట్టుకొని ఉంటే మనకి ఏం చేయాలో తెలిస్తే అది ఈజీగా సాల్వ్ చేయొచ్చు సార్. ఓకే. సో దానికి సిలబస్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే. దాని తర్వాత టాపర్ కాపీస్, ఆన్సర్స్ అంటే ఎట్లా రాస్తారు, అంటే ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి, బాడీ ఎట్లా రాయాలి, కంక్లూజన్ ఎట్లా రాయాలి అనేది మనం అక్కడి నుంచి తీసుకోవచ్చు సార్. ఓకే. సో ఈ విధంగా మనం చేస్తే మెయిన్స్ అనేది ఈజీగా అయిపోద్ది. ఈవెన్ ప్రిలిమ్స్ కూడా అంతే సార్. ఒక టెస్ట్ సిరీస్ అట్లా సాల్వ్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు మెయిన్స్కి మనం ప్రధానంగా మీరు సూచించే అంశాలు చూసినట్టయితే ఫస్ట్ సిలబస్ కాపీని తీసుకోవాలి. సిలబస్ కాపీతో పాటుగా ప్రీవియస్ ఏ అయితే ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినాయి, ప్రీవియస్ వచ్చిన టాపర్స్ ఆన్సర్స్ ఏ విధంగా రాశారు, ఈ 3 అంశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు మెయిన్స్ని సునాయాసంగా బయటకు వెళ్ళొచ్చు అనేది ప్రధానంగా చెప్పింది. అది కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అంటే మనకి వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇట్లా. సో మనం ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూస్తే మనకి ప్రిలిమ్స్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ అన్నీ అక్కడ కనబడుతుంటాయి సార్. సో అంటే అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. అంటే ఇప్పుడు ఈ వేరే ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఏమో ప్రిలిమ్స్ పేపర్స్, ఇటు ఎస్ఏ పేపర్స్కు రిమైనింగ్ ఎగ్జామ్ మన రిటర్న్ ఎగ్జామ్ రాసే పేపర్లకు కూడా మనకు ఉపయోగపడతాయి అనేది మనం అనుకునేది. ఓకే. నెక్స్ట్ మరి ఈ 6 పేపర్స్ మనకి అంటే హెవీ లెంతీ సిలబస్, చాలా పెద్ద సిలబస్, దాన్ని ఎట్లా డివైడ్ చేసుకున్నట్టే రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది, ప్లస్ ఒకే రోజు మల్టిపుల్ సబ్జెక్టులు చదివే వాళ్ళ, లేదా ఈరోజు ఒక సబ్జెక్టు లేదా రేపు ఒక సబ్జెక్టులు, లేదా వరుసగా ఎట్లా ప్రిపేర్ అయ్యారు? మీ ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉండేది? నా ప్రిపరేషన్ అయితే నేను ఒక సబ్జెక్టు స్టార్ట్ చేస్తే అది ఎండ్ చేసే వరకు ఆ సబ్జెక్ట్లోనే ఉంటాను సార్. ఓకే. కానీ కొంతమంది ఏంటంటే ఒకరోజు అంటే టైం డివైడ్ చేసుకొని స్లాట్ల లాగా పెట్టుకొని ఒక్కొక్క సబ్జెక్టు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒకే రోజు 2-3 సబ్జెక్ట్ అట్లా మనకు ఏది ఈ 4-5 monthsలో మన సిలబస్ని ఒక 2 times 3 times రివిజన్ చేసే అవకాశం దొరికింది.
లాస్ట్ 15 days సంబంధించి మనం ప్రధానంగా చూసినట్లయితే హెవీ సిలబస్ కాబట్టి ఒకసారి రివిజన్ చేస్తే మనం మంచిగా ఆన్సర్స్ రాసే అవకాశం ఉంటుంది. ఆ 15 daysలో మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండేది? ఆ 15 డేస్లో నేను ఆల్రెడీ రాసిన నోట్స్ ఉంటాయి సార్, అవే రివైజ్ చేసేవాడిని. అండ్ ఆ నోట్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి సార్, అవి ఖచ్చితంగా రివైజ్ చేసుకొని వెళ్ళాను. ఓకే, ఇప్పుడు మనకు ఒకసారి పేపర్ వైజ్గా వద్దాం. ఇప్పుడు ఈ లాస్ట్ అంటే 2nd, 3rd, 4th, 5th, 6th పేపర్స్ వేరు, ఫస్ట్ పేపర్ వేరు. అవును సార్. ఇప్పుడు ఫస్ట్ పేపర్కి మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండేది? ఫస్ట్ పేపర్కి నేను ఆల్రెడీ అంటే ఈ సివిల్స్లో ఈ ఎస్ఏ పేపర్స్, టాపర్ కాపీస్ ఇవన్నీ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది సార్. సో దానివల్ల ఏంటంటే నాకు ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ముందే వచ్చు. దాన్ని నేను ఏం చేశానంటే తెలంగాణకి రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది కదా సార్, దాన్ని నేను దీంట్లో ఇన్కార్పొరేట్ చేశాను. ఓకే, అట్లా మనకి ఈ 3 సెక్షన్స్ మంచిగా రాయగలిగారు. ఎట్లా జనరల్ ఎస్ఏలో ఎన్ని మార్కులు సాధించగలిగారు? జనరల్ ఎస్ఏలో 69.5 వచ్చాయి సార్. ఓకే, 69.5 వచ్చినాయి. దానికి అట్లా రావడానికి ముందు నేను అంటే ఇంట్రడక్షన్, ఎనెక్డాట్ కానీ కోర్ట్ కానీ ఇట్లా వీటితో స్టార్ట్ చేశాను సార్. సేమ్ యూపీఎస్సీ ప్యాటర్నే ఫాలో అయ్యాను. ఓకే, దాని తర్వాత ఒక లింకింగ్ పారాగ్రాఫ్ అని ఇట్లా మనకు ఒక స్ట్రక్చర్డ్ వేలో రాసుకోవచ్చు సార్. ఆ లింకింగ్ వర్డ్స్ కానీ అవన్నీ యాడ్ చేసుకుంటూ ఓకే, ఎస్డిజి గోల్స్ అని లేకపోతే ఇట్లా అంటే లైక్ పిఎం గారి వర్డ్స్ కానీ అట్లాంటివి. ఓకే, ఇప్పుడు ఈ 3 సెక్షన్లలో మనకి ఫైనల్ సెక్షన్లో మనకి అటు హ్యూమన్ రిసోర్స్ సంబంధించి కానీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎస్సే ఉన్నది. దానికి ఏమైనా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారా? సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆల్రెడీ లైక్ మెటీరియల్స్ అని ఆల్రెడీ ఉన్నాయి సార్. ఓకే, అదే మెటీరియల్స్ ప్లస్ నేను రాసుకున్న నోట్స్, ఓకే, ఇవి రెండే నేను ప్రైమ్గా పెట్టుకొని ఉన్నా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పేపర్ సంబంధించి 69.5 వచ్చినాయి, మంచి మార్కులు వచ్చినాయి, వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ పేపర్లో మీరు ఈ తెలంగాణ యూపీఎస్సీ ప్రిపేర్ అయింది కాబట్టి తెలంగాణ హిస్టరీ ఉంటుంది, అటు జాగ్రఫీలోకి వస్తే తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? టోటల్ సెకండ్ పేపర్లో ఎట్లా చదివితే మనకు మంచి మార్కులు వస్తాయి? వీటికి నేను తెలుగు అకాడమీ బుక్స్ని నేను బేస్ చేసుకున్నాను సార్. ఓకే, ఏది హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ జాగ్రఫీ. ఓకే, వీటి నుంచి నేను ఆల్రెడీ నోట్స్ రాసేసి ఉంచుకున్నాను సార్. దానివల్ల ఏంటంటే నాకు లాస్ట్ 15 డేస్లో చాలా ఈజీ అయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి మనకు? సెకండ్ పేపర్లో 86 వచ్చాయి సార్. 86, వెరీ గుడ్ మార్క్స్. నెక్స్ట్ థర్డ్ పేపర్లో మనకిటు సొసైటీ, పాలిటీ, నెక్స్ట్ గవర్నెన్స్, ఈ పేపర్కి సంబంధించిన ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ అయ్యే అభ్యర్థులు ఎట్లా పాటిస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది? పాలిటీ నేను లక్ష్మీకాంత్ నుంచి చదివాను సార్. దాని తర్వాత గవర్నెన్స్ అండ్ సొసైటీ వచ్చేసి లైక్ వాటికి కూడా నేను అకాడమీ బుక్సే చదివాను. ఓకే, వీటి నుంచి మళ్ళీ నేను నోట్స్ అన్ని సబ్జెక్ట్స్కి కూడా నోట్స్ అయితే కంపల్సరీ పెట్టుకున్నాను సార్. ఓకే, దానికి కావాల్సిన స్టాట్స్ కానీ లేకపోతే కోడ్స్ కానీ వాటికి అన్నిటికి కూడా ఐబీసీ ఫార్మాటే ఫాలో అయ్యాను సార్. ఓకే, ఇప్పుడు సొసైటీ, ప్రత్యేకించి సొసైటీలో మనకు అనేక రకాలైన రిపోర్ట్స్ ఉంటాయి, కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళ నేమ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి, దానికి ఏమైనా ప్రత్యేకంగా? దానికి నేను అయితే మామూలుగా మనకి న్యూస్ పేపర్లలో వస్తుంటాయి సార్. లైక్ మనకి రేప్ అనేది లైక్ అంటే 1 అవర్కి ఇన్ని రేప్స్ జరుగుతున్నాయి ఇండియాలోని. నెక్స్ట్ కొంతమంది సోషియాలజిస్టులు కానీ వీళ్ళందరూ కూడా కొన్ని చెప్తూ ఉంటారు. ఓకే, సో అంటే ఇండియన్ సిటీస్ ఆర్ వర్స్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని, ఓకే, అలాంటివన్నీ కూడా నేను అంటే ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్ల నుంచే రాసుకునేది. అంటే ఎప్పటికప్పుడు న్యూస్లో కరెంట్ అఫైర్స్లో వివిధ రిపోర్ట్స్ ఏ విధంగా వచ్చాయో వాటిని నీకు క్వశ్చన్కి ఎక్కడైతే ఉపయోగపడుతుందో ఆన్సర్ రాసేటప్పుడు ఉపయోగించుకునేది. ఓకే, ఈ థర్డ్ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? థర్డ్ పేపర్లో నాకు 95.5 వచ్చాయి సార్. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ సంబంధించిన ప్రిపరేషన్ విధానం? ఎకనామీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ఉంటాయి సార్. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. ఇండియన్ ఎకానమీకి నేను మన ఇండియన్ ఎకనామిక్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ 2 చదివాను. దాని తర్వాత తెలంగాణ ఎకానమీకి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఒకటి చదివాను సార్. వీటి నుంచి మళ్ళీ నేను నోట్స్ రాసుకొని వీటి నుంచి ఏ క్వశ్చన్స్ ప్రాబబుల్ క్వశ్చన్స్ అని ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను సార్. దాన్ని బట్టి నేను ముందుకెళ్ళాను. ఫోర్త్ పేపర్లో వచ్చిన మార్కులు? ఫోర్త్ పేపర్లో నాకు 89 వచ్చాయి సార్. అరే, ఇప్పుడు ఈ లాస్ట్ మిగిలిన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అండ్ మూమెంట్ చూస్తే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో పోయినసారి అందరూ కూడా ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇబ్బందికరంగా వచ్చినాయి కాబట్టి ఈ ఫిఫ్త్ పేపర్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్ చదివే వాళ్ళు ఎట్లా చదవాల్సిన ఆవశ్యకత ఉన్నది, తమరు ఎట్లా ప్రిపేర్ అయ్యాడు? నేను అంటే నా బ్యాక్గ్రౌండ్
ఇంజనీరింగ్ ఉండే కలిగిందని నాకు డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కొంచెం ఈజీగానే వచ్చింది సార్. ఆల్రెడీ సివిల్స్లో CSAT పేపర్ వీటన్నిటి వల్ల కొంచెం ఈజీనే అయింది సార్. నేను 13 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. 13 క్వశ్చన్స్. ఓకే, అవును సార్. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే మనకి ఈ ఇయరే చాలా టఫ్ వచ్చింది సార్. అవును. సో వాళ్ళు దీనికన్నా ఎక్కువ టఫ్ ఉండాలంటే ఈవెన్ లైక్ క్యాట్ లెవెల్ కన్నా కూడా ఎక్కువే ఉండొచ్చేమో అన్నట్లుంది. ఓకే. సో మనం ఆ లెవెల్లోనే ప్రిపేర్ అవ్వాలి సార్. అంటే ఎక్కువ డెప్త్కి వెళ్ళిండి క్వశ్చన్స్ కాబట్టి డెప్త్కి వెళ్ళి అండ్ ఇంకోటి మనం ఫాస్ట్ కూడా చేయాలి. ఎస్, టైం ఇంపార్టెంట్. ఒక్క క్వశ్చన్కు మనకి ఇచ్చింది 2 మార్కులే, బట్ టైం మాత్రం 10 minutes కంటే ఎక్కువ పడుతుంది ఒక్క క్వశ్చన్. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను అంటే కరెంట్ అఫైర్స్ నుంచే బాగా నోట్స్ చేసుకున్నాను సార్. ఓకే. మనకి గగనయాన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి బేసిక్గా ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే సిలబస్ నుంచే డైరెక్ట్గా ఇచ్చేసారు. అవును. సో ఆ సిలబస్ని మనం ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఓకే. ఈ 5th పేపర్లో వచ్చిన మార్కులన్నీ? 5th పేపర్లో నాకు 54 వచ్చాయి సార్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ తెలంగాణ మూమెంట్. ఇది యూపీఎస్సీ ప్రిపరేషన్ కాబట్టి కొద్దిగా మీకు కొత్త సబ్జెక్టు. దీని పట్ల ఎట్లా మీ ప్రిపరేషన్ విధానం ఉంది? నోట్స్ ఎట్లా తయారు చేసుకోవడం జరిగింది? దీని పట్ల నేను తెలుగు అకాడమీ నుంచే ఆల్రెడీ నోట్స్ రెడీ చేసుకున్నాను సార్. ఓకే. అది కాకుండా మిగతా టెస్ట్ సిరీస్లు కానీ వీటి నుంచి కొంచెం అసలు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్ట్ కనుక నాకు ఎట్లా వస్తున్నాయి, నేనేం చేయాలి, వాళ్ళు ఎట్లా రాస్తున్నారు అనేది, అండ్ అట్లా కాకుండా మా ఫ్రెండ్స్ నుంచి కూడా వాళ్ళు ఆన్సర్స్ ఏ విధంగా రాశారు దాన్ని నా ఆన్సర్స్తో కంపేర్ చేసుకున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ అన్ని పేపర్లకు సంబంధించి లాస్ట్ పేపర్లో ఎన్ని మార్కులు రావడం జరిగింది? తెలంగాణ మూమెంట్లో నాకు 79 వచ్చాయి సార్. అయితే ఇప్పుడు ఈ అన్ని పేపర్లు వివిధ పేపర్లు ఎట్లా ప్రిపరేషన్ విధానం మనం డిస్కస్ చేసినాం. అసలు ఆన్సర్ రాసే విధానంలో పాటించాల్సిన మెలకువలు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఫస్ట్ థింగ్ అయితే మనం ఇంట్రడక్షన్ రాయాలి సార్. ఆ ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉండాలి. లైక్ ఒక డెఫినేషన్, ఒక స్టాట్ ఇచ్చుకుంటూ దాని తర్వాత ఇంట్రడక్షన్ నుంచి బాడీకి వెళ్ళేటప్పుడు ఒక కనెక్టింగ్ లైన్ రాయాలి సార్. ఓకే. దాని తర్వాత మనం బాడీ రాసేటప్పుడు లైక్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కనుక మినిమం 10 పాయింట్స్ ఉండే విధంగా చూసుకోవాలి సార్. 3 పేజెస్ ఇస్తారు ఒక్కొక్క క్వశ్చన్కి. అవును. 3 పేజెస్ కనుక ఒక్కొక్క అంటే మనకి ఈవెన్ వాటిలో కూడా క్వశ్చన్స్లో కూడా క్రిటికల్ ఎగ్జామిన్, అనలైజ్ ఇట్లా కీవర్డ్స్ ఉంటాయి సార్. ఆ కీవర్డ్స్ని మనం ఖచ్చితంగా వాటికి అంటే ఏం రాయాలి అనేది మనకి ఆల్రెడీ ముందే తెలియాలి సార్. ఓకే. దాని తర్వాత 10 పాయింట్స్ ఇచ్చుకుంటూ ప్రతి పాయింట్కి కూడా మనం ఎగ్జాంపుల్ ఆర్ కేస్ స్టడీస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి సార్. ఓకే. అలా ఇస్తుంటే మనకి ఆన్సర్ కూడా చాలా కాంప్రహెన్సివ్గా కనబడిద్ది, ఎఫెక్టివ్. మళ్ళీ నెక్స్ట్ కంక్లూజన్కి మనకి కొన్ని లైక్ SDG రిపోర్ట్స్ అని, లేకపోతే PM మన్ కీ బాత్ అని, లేదంటే ఫ్యూచరిస్టిక్గా ఒక చాప్టర్ నుంచి ఒక చాప్టర్కి వెళ్ళేటప్పుడు తెలంగాణ మూమెంట్లో కూడా ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్కి వెళ్ళేటప్పుడు అదే మనకి కంక్లూజన్ అయింది సార్. అయితే ఇప్పుడు ఈ 3 పేజెస్ ఆన్సర్ రాసేటప్పుడు మనకి ఈచ్ క్వశ్చన్ డివైడ్ చేసుకుంటే 10 to 11 minutes ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ చదవడానికి ఒక 10 minutes వెళ్ళినా మిగతా అంతా కూడా 10 minutesలో మనం ఒక 3 pages ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో మీరు అంటే డయాగ్రామ్స్ యూజ్ చేసిరా, మైండ్ మ్యాప్స్ ఏమైనా యూజ్ చేసిరా, ఎట్లా ఒక ఎఫెక్టివ్ ఆన్సర్ రాయగలరు 3 pages? నేను డయాగ్రామ్స్ యూజ్ చేశాను, మ్యాప్స్ యూజ్ చేశాను, అండ్ ఫ్లో చార్ట్స్ కూడా యూజ్ చేశాను సార్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గగనయాన్ క్వశ్చన్ ఉంది సార్. దాంట్లో మనకి గగనయాన్లో MK3 అనే దానికి అదొక డయాగ్రామ్ గీశాను. అది కాకుండా మళ్ళీ మనకి గగనయాన్లో లైక్ ఇక్కడ మనకి శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తే మళ్ళీ ఇక్కడ అరేబియన్ సీ దగ్గరికి ఒక డయాగ్రామ్ ఉంటుంది సార్. ఓకే. సో ఇవన్నీ కూడా మనం గూగుల్లో మనం చూసుకుంటూ చేయొచ్చు సార్. ఓకే. అట్లనే వీటికి ChatGPT అనేది బాగా యూజ్ అవుతుంది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, తెలంగాణ మూవ్మెంట్ కానీ, ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ రాబోయే ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఏ విధంగా ఉంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది మీ మాటలు? ముందుగా అయితే మనం డిటర్మైండ్గా ఉండాలి సార్. మనం కొడతాము అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఫస్ట్ ఉండాలి సార్. కాన్ఫిడెన్స్ లెవెల్. దాని తర్వాత వచ్చేసి మనం సిలబస్ కాపీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టాపర్ టాక్స్, ఇవే సార్ ప్రైమ్గా మనల్ని సక్సెస్కి రీచ్ చేయాలంటే ఇవి మాత్రమే సార్. ఓకే. ఇప్పుడు ర్యాపిడ్గా ఒక 3-4 questions. ఓకే సార్. మీ సక్సెస్ పట్ల ఒక్క మాటలో? సక్సెస్ అంటే ఇన్ని సంవత్సరాలు నేను చేశాను కనుక చాలా హ్యాపీగానే ఉంది సార్. ఓకే. మీ సక్సెస్ని మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేసిన పార్ట్? రిజల్ట్ వచ్చిన డేనే సార్. మీ అత్యంత బాధాకరమైన డే? కన్సిస్టెంట్గా నాకు జాగ్రఫీ ఆప్షన్లో తక్కువ వచ్చాయి. సో ఆ డేస్ అన్నీ కూడా బాధాకరమే సార్. ఏది? యూపీఎస్సీ. ఓకే. మీ స్వస్థలం ఎక్కడ? మీ బ్యాక్గ్రౌండ్? నేను హుజూర్నగర్లోనే జన్మించాను సార్. అక్కడ హుజూర్నగర్లోనే నా ప్రైమరీ టౌన్ లోకల్. అవును సార్. ఓకే. అక్కడనే జరిగింది. అండ్
ఫాదర్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఇతర రంగాల్లో కూడా ఉన్నారు. ఓకే. మదర్ హోమ్ మేకర్ సార్. దాని తర్వాత తమ్ముడు ఉన్నారు. ఓకే. అతను బీటెక్ అయిపోయింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చేశారు. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు అతను. ఓకే, అతను కూడా యూపీఎస్సీ సైడ్ ఉన్నారు. రైట్. అంటే దీనికంటే ముందు ఇంకా వేరే ఏదైనా ఎంప్లాయ్మెంట్లో ఉన్నారా? నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోగ్రామర్గా ఉన్నాను సార్. ఓకే. ఎగ్జామినేషన్ బ్రాంచ్లో వర్క్ చేశాను. ఓకే. అంటే ఏ ఎగ్జామ్ ద్వారా? గ్రూప్ 4 ద్వారా చేశాను. ఓకే, గ్రూప్ 4 ద్వారా సెలెక్ట్ అయ్యి ఇవి దాంట్లో ఉంటూనే నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం జరిగింది. నెక్స్ట్ ఈ యూపీఎస్సికి సంబంధించి 4 సార్లు మీరు మెయిన్స్ అటెంప్ట్ చేయగలిగారు, 4 సార్లు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయారు. మరి పదే పదే ఈ వైఫల్యాలు చెందుతున్నప్పుడు మీరు ఏమైనా మానసిక ఒత్తిడికి అంటే ఈ 4 అటెంప్ట్లు కన్సిక్యూటివ్గా ఫెయిల్ అయ్యే కల్లా ఏంటంటే చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను సార్. ఓకే. దీనివల్లనే నేను ఇంకా మనకి అంటే ఈ ఆప్షనల్ జాగ్రఫీ ఆప్షనల్ నాది సార్. అవును. సో కన్సిస్టెంట్గా దాంట్లో మార్కులు నాకు తక్కువ వస్తున్నాయి. దానివల్ల మాత్రమే సివిల్స్లో క్రాక్ చేయలేకపోయాను. ఓకే. సో మనకి తెలంగాణ గ్రూప్ 1 అనేది అప్పుడే పడ్డది సార్ నోటిఫికేషన్. సో మనకి ఆప్షనల్ అనేది ఒకటి లేదు కనుక, జిఎస్ వరకే ఉంది కనుక నేను ఇంకా ఇటు షిఫ్ట్ అయితే బెటర్ ఉంటుందని నేను ఇప్పుడు ఇటు షిఫ్ట్ అయ్యాను. ఇటు కావడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రిపరేషన్ టైంలో లాంగ్ టైం ప్రిపరేషన్ ఉంటుంది. మనం గమనించినట్టయితే ఈ గ్రూప్ 1 2022 ఫస్ట్ ప్రిలిమ్స్ క్యాన్సల్, 23 ప్రిలిమ్స్ క్యాన్సల్, మళ్ళీ 24, ఆ తర్వాత రీసెంట్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా ఒక సంవత్సరాల తరబడి ఉన్నప్పుడు ఎట్లా మన మెంటల్ స్ట్రెంగ్త్ని బిల్డప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది? మన మెంటల్ స్ట్రెంగ్త్ అనేది మనం ఒక్క చదువు మీదనే ఫోకస్ చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది సార్. ఓకే. దానికి మనం ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి. యోగా చేస్తాను, నేను జిమ్ చేస్తాను, రన్నింగ్ చేస్తాను, క్రికెట్ ఆడుతుంటాను. సో ఇట్లా వేరు యాక్టివిటీస్ నేను చేస్తూనే ఉంటాను. ఆన్లైన్లో చెస్ ఆడుతూనే ఉంటాను. ఓకే. సో ఇన్నిటి వల్ల ఏంటంటే మనకి ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలకు కూడా మనం చదువును కంటిన్యూ చేయొచ్చు. అంటే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ ప్రిపరేషన్ సమయంలో మనం హెల్త్ పట్ల తీసుకోవాల్సిన కాన్షియస్ ఏంది? ఎందుకంటే ఎగ్జామ్ ముందు ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ముందు ఫీవర్ వచ్చింది, ఇంకేదైనా ఇబ్బంది అయితే మన మొత్తం చదివిందంతా కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. దానికి మీరు ఇచ్చే సలహా? దానికంటే మనం ముందు నుంచే హెల్త్ మీద కాన్షియస్గా ఉంటారు సార్. అది ఫుడ్ కానీ జిమ్ కానీ. సో మనం మెయిన్గా ఫుడ్ మీద ఫోకస్ చేస్తే చాలు సార్. అంటే ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే ఎగ్జామ్ ముందు కొంచెం మంచిగానే ఉంటుంది. అండ్ ఏదైనా సరే ఒక జ్వరం వచ్చిందనుకో ముందే మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఈ రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఈ మనకు ఫాస్ట్గా రాయడానికి ఏ విధంగా టెస్ట్ సిరీస్ రాస్తే ఏమైనా రాసిరా మీరు? ఎట్లా రాస్తే తొందరగా మనం స్పీడ్గా ఆన్సర్ రాసే అవకాశం ఉంటుంది? మనకు ముందు బ్రెయిన్లో ఆన్సర్ ఉంటే ఆటోమేటిక్గా పెన్ అనేది పోతుంటుంది సార్. ఎస్. సో దానికోసం ఏం చేయాలంటే మల్టిపుల్ టైమ్స్ ఫస్ట్ మనం రివిజన్ చేస్తూనే ఉండాలి. అది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రైటింగ్ స్పీడ్ వస్తుంది. సో దానికోసం టెస్ట్ సిరీస్లు కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆన్సర్ మన బ్రెయిన్లో ఉంటుంది కానీ కొన్నిసార్లు పేపర్ మీద పెట్టలేకపోతుంటాం. సో అలాంటి వాటికి టెస్ట్ సిరీస్లు బాగుంటాయి సార్. ఓకే. టెస్ట్ సిరీస్ రాస్తే మనకు దాని మీద అవగాహన వస్తుంది, ఆన్సర్ ఎట్లా రాయాలి అనేది కూడా తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ గ్రూప్ 1 కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లేదా ఇతర పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఇతర ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి మీ యొక్క అమూల్యమైన సలహాలు? ఏ ఎగ్జామ్ అయినా సార్ ఒకే ప్యాటర్న్ ఉంటుంది సార్. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్, కరెంట్ అఫైర్స్ ఈ 3 టచ్ చేస్తే మనం ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు సార్. దానికి తోడుగా ఒక పీర్ గ్రూప్ అనేది మంచిగా ఉంటే చాలు సార్. అంటే మనతో పాటు ప్రిపేర్ అయ్యే గ్రూప్ ఉంటే డిస్కషన్కి దానికి బాగుంటుంది. ఇంకేమైనా కొత్త విషయాలు వచ్చినా, లైక్ మార్కెట్లో ఏదైనా మెటీరియల్ వచ్చినా ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో మొత్తం ఆన్లైన్ సోషల్ మీడియాలో అలవాటు పడిపోయి అదవుతుంది ఇదవుతుందని మనల్ని సైడ్కి డైవర్ట్ కాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అట్లా మాట్లాడే వాళ్ళతోటి మొదటగా దూరంగా ఉండాలి సార్. అండ్ నేను సోషల్ మీడియాలో అలాంటి గ్రూప్స్ ఉన్నా కూడా ఎక్కువ జాయిన్ అవ్వలేదు. ఓకే. సో దానివల్ల ఏంటంటే సేఫ్గానే నేను ఉన్నాను. ఓకే. మీకు అలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే మనం చూసినాం ఎగ్జామ్ రోజు వరకు కూడా కొంచెం జరుగుతుందా లేదనే అట్లాంటి ఇన్ ఫ్యూచర్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని పట్లనే కాన్సన్ట్రేషన్గా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం జనరల్గా ఏంటంటే అశోక్ నగర్ ఎక్కడైనా సార్ టీ షాపుల దగ్గర ఎక్కువ జరుగుతాయి సార్. సో ఆ టీ షాపుల దగ్గర అక్కడికి వెళ్ళి జస్ట్ వాళ్ళు ఏమైనా మాట్లాడినా కూడా ఏమైనా విన్నా కూడా మనం స్టడీ హాల్కి కానీ లేకపోతే మన రూమ్కి వచ్చి చదువుకున్నప్పుడు అవి మన బ్రెయిన్ నుంచి తీసేయాలి సార్. నవీన్ గారు ఓకే, హ్యాపీ. ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు, మున్సిపల్ కమిషనర్గా పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకున్నారు. ఓకే.
మరి ఇక్కడితో ఆగిపోతున్నా నెక్స్ట్ యూపీఎస్సీ సైడ్ ఏమైనా మీ ఆలోచన? యూపీఎస్సీ సైడ్ అయితే ఉంది సార్. ఓకే. సో ప్యారలల్గా మనకి మున్సిపల్ కమిషనర్ జాబ్ చేస్తూనే ఆ ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మున్సిపల్ కమిషనర్గా ట్రైనింగ్ ఆల్రెడీ తీసుకుంటున్నారు. అవును. మరి అక్కడ ఉన్న షెడ్యూలు అది ఎట్లా ఉంది, ఆ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది? అక్కడ మాకు ఇప్పుడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చారు సార్ ట్రైనింగ్కి. ఓకే. అక్కడ మేడం గారు ప్రతి సెక్షన్కి కూడా వాళ్ళని పిలిచి వీళ్ళకి ఏమేమి కావాలో అన్నీ చెప్పమన్నారు. ఓకే. సో మనకి మున్సిపల్ కార్పొరేషన్ కావాల్సిన 6 to 7 సెక్షన్స్ ఉంటాయి సార్, మొత్తం డిపార్ట్మెంట్స్ దాంట్లోనే. సో అవన్నిటి మీద కూడా ఇప్పుడు మాకు ట్రైనింగ్ జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఆ ట్రైనింగ్ సంబంధించిన దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డ్కి నెక్స్ట్ పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ పోస్టింగ్లో భాగంగా ఎట్లా పబ్లిక్ ఏ విధంగా ఇన్స్టంట్ సర్వీసెస్ తేవడానికి మీకేమైనా ఆలోచనలు? ఇన్స్టాంట్ సర్వీసెస్ అనేవి మనకి ఆన్లైన్ ద్వారా చేయొచ్చు సార్. ఆల్రెడీ మనకి ఏపీలో కొన్ని వాట్సాప్ గవర్నెన్స్ అని ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. అవి మన మున్సిపాలిటీలో చేయొచ్చు. ఓకే. ప్రతి మున్సిపాలిటీ కూడా డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా కావాల్సింది రెవెన్యూ సార్. ఎస్. ఆ రెవెన్యూని మనం తేగలిగితే, అంటే ఎంత ఎక్కువ రెవెన్యూ తేగలిగితే అంత మనం దాని డెవలప్మెంట్ కోసం, అక్కడున్న ప్రజలకి సౌకర్యాలు కల్పించడం కోసం మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ను కూడా పెంచాలి సార్. ఓన్లీ మనం డెవలప్మెంట్ అనేది కాకుండా ఇట్లా పార్కులు కానీ, అమ్యూజ్మెంట్ కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి సార్. ఓకే. దీంతో ఆ మున్సిపాలిటీ అంటే ఓవరాల్గా డెవలప్ అవుతుంది. ఆ అర్బన్ లోకల్ బాడీ అనేది మంచిగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణ చూస్తే పాపులేషన్ రీసెంట్ సెన్సెస్ ఆల్రెడీ 50% వరకు అర్బన్ పాపులేషన్ వచ్చేసింది. అంటే రాబోయే కాలం అంతా కూడా అర్బన్ లోకల్ బాడీస్తే భవిష్యత్. మరి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం పట్ల, అంటే ఆ పోస్టే అది రావటం పట్ల మీ యొక్క రెస్పాన్స్? ఇది చాలా అంటే ఒక బాధ్యతాకరమైన పోస్ట్ సార్ ఇది కూడా. ఓకే. నేను మొదటగా అయితే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, దాని తర్వాత థర్డ్ ఆప్షన్ కింద మున్సిపల్ కమిషనర్ పెట్టాను. ఓకే. సో ఇది రావడం చాలా సంతోషంగానే ఉంది. ఎందుకంటే మనకి భవిష్యత్ అంతా కూడా అర్బన్ సెంటర్సే సార్. ఇవే ఎకనామిక్ గ్రోత్ ఇంజన్స్ లాంటివి. ఓకే. సో వీటిలో మెయిన్ ఇష్యూస్ స్లమ్స్ కానీ, పొల్యూషన్ లెవెల్ కానీ ఇట్లాంటి వాటిన్నిటిని కూడా అడ్రస్ చేయడానికి ఎలాగో అంటే మనకి వేరే కంట్రీస్లో కూడా చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి సార్. అవును. ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఏవైతే మనకి తక్కువ కాస్ట్లో కాస్ట్ ఎఫిషియెంట్గా చేయగలుగుతామో అవన్నీ కూడా ప్రైమ్ ఫోకస్లో పెట్టుకొని చేస్తుంటాం సార్. ఫైనల్గా మా నక్షత్ర సక్సెస్ అకాడమీ వ్యూయర్స్కి మరియు కాంపిటేటివ్ అభ్యర్థులకి మీరు ఏ సూచనలు ఇవ్వదలుచుకున్నారో ఒక్కసారి? మొదటగా అయితే మనకి ఏది చేసినా కూడా పాజిటివ్ యాటిట్యూడ్ వీటి మీదనే ఉండాలి సార్. అండ్ మనం ఎందుకు వస్తున్నాం అనేది కూడా ముందు ఒకటి వాళ్ళకు ఉండాలి. అంటే ఏం లేకుండా లైక్ అందరూ సివిల్స్ వస్తే రికగ్నిషన్ వస్తుంది అది అని అనుకొని వస్తే మాత్రం ఇక్కడ రిజల్ట్ రావడం చాలా కష్టం సార్. దాని తర్వాత మనం ఇందాక డిస్కస్ చేసినట్లుగా మెయిన్గా అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవే సార్ అల్టిమేట్గా అయితే. ఓకే. ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్కి ఎవరైనా అంటే గవర్నమెంట్ అధికారిగా మీ ప్రేరణగా ఎవరైనా ఉన్నారా? అంటే ఈ గ్రూప్ 1కి అయితే నేను ఉంటే ప్రతి ఒక్కళ్ళు సార్, ఇప్పుడు ఎంఆర్ఓ గారు మీరు కావచ్చు, లేదంటే మన మున్సిపల్ కమిషనర్ గారు, మీతో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను. సో మీరందరూ కూడా నాకు ఇన్స్పిరేషన్ సార్. చాలా బాగా సర్వీసెస్ ఇస్తారు. ఓకే. సో అట్లా అందరూ కూడా ఇన్స్పిరేషన్ సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ మున్సిపాలిటీ సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మీరు మున్సిపాలిటీలో ట్రైనింగ్ పొంది కొన్ని విషయాలను డిస్కస్ చేసినాం. అవి తెలంగాణ రైజింగ్ 2047లో అర్బన్ పాపులేషన్ది, అర్బన్ లోకల్ బాడీస్ది ఎక్కువ పాత్ర ఉంటుంది. దాన్ని ఇంకా మెరుగైన సేవలు అందించడానికి, ఆ యొక్క 3 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి దానికి ఎట్లా అయితే బాగుంటుందనేది మీ స్టడీ ఇన్ని రోజుల్లో మనకి అర్బన్ డెవలప్మెంట్ జరగాలంటే మెయిన్గా స్టార్టప్స్ అండ్ యంగ్ మైండ్స్ని మనం వాడాలి సార్. సో దానికోసం ఏంటంటే మనం ఏవైతే స్టార్టప్స్, శానిటేషన్ కానీ వీటిలో కొంచెం మనం తక్కువ లెవెల్లో ఉన్నాం. సో వాటి మీద ఫోకస్ చేయడానికి మనకి ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ని తీసుకొని రావాలి సార్. వాటిని ఎంకరేజ్ చేస్తే సరిపోతుంది సార్. ఈ టౌన్స్లో అంటే ఈ మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలను ఎక్కువగా డెవలప్ చేస్తే అభివృద్ధి బాగా జరిగే అవకాశం ఉంది. దాని పట్ల మీరేమైనా ఆలోచన చేస్తున్నారా? ఈ మౌలిక సదుపాయాలనే మనకి శానిటేషన్ కావచ్చు, స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇట్లా మనకి వేరియస్ సెక్షన్స్ ఉంటాయి సార్. ఓకే. వీటిని మనం చేయాలన్నా వీటిని చేయొచ్చు సార్. అంటే మనం అక్కడ ఉన్న అంటే మన ప్రతి మున్సిపాలిటీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటి అని మనం ఐడెంటిఫై చేసి వాటిని చేయడానికి ఫండ్స్ కానీ వీటన్నిటిని రైజ్ చేస్తే సరిపోతుంది సార్. థ్యాంక్ యూ నవీన్ గారు. మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి ఇచ్చి మా అభ్యర్థులకి మీ విలువైన సలహాలు, సూచనలు అందించినందుకు
ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నన్ను కూడా ఈ స్టూడియోకి పిలిచి ఈ నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళకి ఎలాంటి సూచనలు కావాలని వాటిని మీరు అంటే ఈ విధంగా నన్ను పిలిచినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్. వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే విధంగా నా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ కొన్ని మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్ గారు. ఎప్పుడైనా మా అకాడమీలో ప్రిపేర్ అయ్యే వారికి మీ యొక్క సలహాలు కావాలంటే మళ్ళీ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.